హలో ఎవ్రీవన్, ఇవాళ ఒక జర్కింగ్ మూమెంట్ మీతో షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నానండి. నేను ఆన్లైన్లోనే కాదు ఆఫ్లైన్లో కూడా నేను శారీస్ సేల్ చేస్తాను. ఒక 4-5 డేస్ బ్యాక్ ఒక కస్టమర్ వచ్చారు. ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేశారు. కొన్ని శారీస్ ఓపెన్ చేసి చూపించమన్నారు, చూపించాను. ఒక 2-3 పక్కన పెట్టుకున్నారు కూడా. కానీ వెళ్ళే టైంకి ఏం తీసుకోలేదు. ఈసారి వచ్చినప్పుడు తీసుకుంటానమ్మా అని చెప్పేసి వెళ్ళిపోయారు. నేను కొంచెం ఫీల్ అయ్యాను అనమాట ఆ రోజు. ఒక్కసారిగా నాకు మైండ్ బ్లాక్ అయింది. అసలు నేను చేస్తున్న బిజినెస్ కరెక్టేనా, అంటే బిజినెస్లో ఇట్లాగే ఉంటుందా, అసలు నా వల్ల అవుతుందా లేదా అని చెప్పేసి కొంచెం ఫీల్ అయ్యాను నేను. ఇది చిన్న విషయమే, కానీ ఏంటంటే కొత్తగా స్టార్ట్ చేశాం కదా, వచ్చి అలా పక్కన పెట్టుకొని తీసుకోకుండా వెళ్ళే వరకు నాకు కొంచెం బాధ అనిపించింది. తర్వాత సరే చూద్దాము, కొన్ని రోజులు చూసిన తర్వాత డెసిషన్ తీసుకుందాము అనుకున్నాను. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఒక కస్టమర్ మన దగ్గర ఈ శారీ తీసుకున్నారు. దీని ఫీడ్బ్యాక్ పంపించారు. అక్క శారీ చాలా బాగుంది, తను కాలేజ్ గోయింగ్ గర్ల్ అనుకుంటా, చాలా బాగుంది, థ్యాంక్ యూ అక్క, క్వాలిటీ కూడా అంతా బాగుంది అని చెప్పేసి నాకు రివ్యూ ఇచ్చారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే వదిలేయాలా ఏంటా అని అనుకున్నప్పుడు నాకు ఆ ఫీడ్బ్యాక్ అన్నది చాలా హెల్ప్ అయింది. అంటే మనము వచ్చిన ప్రతి ఒక్కరు కొనాలి అన్న రూల్ ఏం లేదు. అలాగే మనము నచ్చని వాళ్ళ కోసం కాదు, మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ని నచ్చి కొనే వాళ్ళు కూడా ఉంటారు. మనం వాళ్ళ కోసమే ఈ బిజినెస్ని మొదలు పెట్టాము కాబట్టి ఈ జర్నీని ఇట్లాగే కొనసాగిద్దాము అని చెప్పేసి నేను డిసైడ్ అయ్యాను. ఎందుకో నాకు ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలని అనిపించిందండి. థ్యాంక్ యూ. ఆదర్ ఫ్యాబ్రిక్స్ పేజ్ని ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.